సింగరేణి సంస్థలో బొగ్గు చోరీ జరిగిందని వస్తున్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని ఆర్జీవన్ సీఎం లలిత్ కుమార్ అన్నారు. ఆదివారం ఉదయం గోదావరికని బి గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో జీఎం లలిత్ కుమార్ మాట్లాడుతూ సంస్థలో అత్యంత పకడ్బందీగా బొగ్గు రవాణా జరుగుతుందని, ప్రతి టన్ను బొగ్గుపై పటిష్ట పర్యవేక్షణ ఉంటుందని చెప్పారు. అత్యాధునిక సాంకేతికత ఆధారంగా బొగ్గు రవాణా వ్యవస్థను పారదర్శకంగా నిర్వహిస్తున్నట్లు వివరించారు. ప్రస్తుతం సంస్థలో అమలవుతున్న విధానాలతో బొగ్గు చోరీ జరిగే ప్రసక్తే ఉండదని లలిత్ కుమార్ స్పష్టం చేశారు. మీకు అందరికీ తెలిసిందే, సింగరేణి గత 137 సంవత్సరాల చరిత్ర ఉంది. గవర్నమెంట్ యొక్క కంపెనీ, స్టేట్ గవర్నమెంట్, సెంట్రల్ గవర్నమెంట్, మినిస్ట్రీ ఆఫ్ కోల్ కంట్రోల్ ఆర్గనైజేషన్, వీరందరికీ సంబంధించి సెంట్రల్ విజిలెన్స్ అథారిటీ, స్టేట్ విజిలెన్స్ అథారిటీ, మీ సింగరేణి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్, ఇవన్నిటి వ్యవస్థల యొక్క రూల్స్ను పాటిస్తూ చేస్తూ ఉంటాం. ఇందులో భాగంగా ఇప్పుడు కోల్ రవాణా అనేది అంచెలంచెలుగా జరుగుతూ ఉంటుంది. ఉదాహరణకు ఒక 95% బొగ్గు రైల్వే ద్వారా పోతుంది, ఒక 5% మాత్రమే రోడ్డు ద్వారా పోతుంది. అట్లనే మైన్స్ నుంచి బొగ్గు లోడ్ అయ్యి ఇక్కడ సిహెచ్పిలో కానీ వేరే ఏరియాలు కనుక్కోవడానికి ఎన్నో రకాల అంచెల వారీగా వ్యవస్థలు ఉంటాయి. ఉదాహరణకు ఒక లారీలు కనుక పోవాలంటే వాటిని ముందుగానే ఖాళీ లారీలన్నీ తూకం చేసేసి వాటి ఎంత ఉన్నదని ముందు చేసుకోవడం. ఆ తర్వాత బొగ్గు లోడ్ అయిన తర్వాత 2 చోట్ల వే బ్రిడ్జ్లు, ఎక్కడెక్కడ వే బ్రిడ్జ్లు ఉంటాయి. ఆ వే బ్రిడ్జ్ల దగ్గర కూడా మళ్ళీ సీసీ కెమెరాలు, అది కంప్యూటర్స్తోని వ్యవస్థ, ఎస్ఏపి శాప్ అంటాం, పూర్తి సింగరేణి మొత్తం కంప్యూటర్. ఎవరికి ఎంత బొగ్గు ఇవ్వాలనేది దానికి ముందే అక్కడ మార్కెటింగ్ డిపార్ట్మెంట్ నుంచి వస్తేనే అది ఇస్తాం. అది మళ్ళీ హాలోగ్రామ్ పనున్న రసీదులు కానీ అక్కడ ఇచ్చేవాళ్ళ దగ్గర కానీ, మళ్ళీ అక్కడ దిగాక బూమ్ బ్యారియర్స్ అని ఉంటాయి. అంటే ఆ ట్యాగ్ అది ఉంటేనే అది బూమ్ బ్యారియర్ లేస్తుంది. ఇన్ని రకాల వ్యవస్థ ఉంటుంది. తర్వాత వేబ్రిడ్జ్ల తర్వాత వేబ్రిడ్జ్ క్లర్కులు కానీ, ఎక్కడెక్కడ సెక్యూరిటీ పోస్టులు కానీ, ఇంత అయిన తర్వాత మళ్ళీ ఇక్కడికి ఎండ్ పాయింట్లో వచ్చిందని కూడా సరి చూసుకోవడం ఇదంతా జరుగుతుంది. ఇది కాకుండా ఇంకా సింగరేణిలో అత్యాధునిక వ్యవస్థ అయిన జియో ట్యాగింగ్ అంట. ప్రతి లారీకి ఒక ట్యాగ్ ఉంటుంది, జీపీఎస్ సిస్టమ్, ఆర్ఎఫ్ఐడి అంటారు. ఆర్ఎఫ్ఐడి అనేది ఏంటంటే మనకు అది రాగానే బూమ్ బ్యారియర్ లేవడం, అది గుర్తించేసి ఏ లారీ నెంబరు ఏంటనేది అది ఫిజికల్గా చూసుకోవడం కానీ, అది అది చూసుకోవడం. అట్లనే ఆ రోడ్డు వెంట ఏ మార్గం ద్వారా వెళ్ళాలనే లారీ అనేది కూడా మేము ముందే ఫిక్స్ చేస్తాం. ఆ లారీ దాంట్లో ఒక 5 మీటర్లు పక్కకు పోయినా కానీ వెంటనే అలర్ట్లు వస్తాయి సెక్యూరిటీ వాళ్ళకు. అంటే ఇంత పకడ్బందీ ఉంటుంది. ఇది కాక మళ్ళీ ప్రతి చోట సీసీ కెమెరాలు ఉంటాయి. అన్లోడింగ్ పాయింట్లో కూడా సీసీ కెమెరా ఉంటుంది, చెక్ పోస్ట్ ఉంటాయి. ఇంత పటిష్టమైన వ్యవస్థ ఉంటుంది. సిమిలర్లీ ప్రైవేటు లారీలకు వచ్చేవారు కూడా వాళ్ళకి ఎవరెవరికి ఎంత ఇవ్వాలనేది వాళ్ళకు ఉంటుంది. వాళ్లకు సెక్యూరిటీ వాళ్ళు ఇస్తేనే కానీ మనకి లారీ లోపలికి కూడా ఉంటుంది. మళ్ళీ లోపల ఇచ్చిన తర్వాత కూడా వివిధ వ్యవస్థల ద్వారా ఉంటుంది. రైల్వే వాళ్ళతో వచ్చేసినట్టయితే ఈ ఎవరికి ఎంత బుక్ చేయాలనేది, ఏ మార్గం ద్వారా పోవాలని కూడా కార్పొరేట్ నుంచి వస్తుంది. ఆ వచ్చిన దానికి ఏ వ్యాగన్ నెంబర్తో సహా మళ్ళీ ఖాళీ వ్యాగన్, లోడ్ అయిన తర్వాత వ్యాగన్, వీటన్నిటిని కూడా మనము ప్రతి క్షణంలో 24 గంటలు అందరూ ఉద్యోగులు కూడా క్రమశిక్షణతో దీన్ని అప్రమత్తతో చేస్తాం. ఈ రకమైన ఏమనంటే ఇట్లా దొంగతనము లేకపోతే ఇది జరుగుతుందనేది మాయం చేస్తున్నారు అన్నది ఇంతమంది అంకిత భావంతో చేసే ఉద్యోగస్తుల యొక్క మనోభావాన్ని కూడా ఇది దెబ్బతీసే విధంగా ఉంటుందని కంపెనీ భావిస్తూ ఉంది. ఇంతమంది క్రమశిక్షణతో నడుస్తున్న సంస్థ లో పనిచేసే ఉద్యోగుల యొక్క మనోభావాన్ని కూడా దెబ్బతీస్తున్నాయని భావిస్తాము. ఈ మీడియా సమావేశంలో జీఎంతో పాటు ఆర్జీవన్ ఏరియా పర్సనల్ విభాగం అధికారులు హనుమంతరావు, వేణు పాల్గొన్నారు.